వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ అనాలిసిస్. నేను మీ ఆర్కే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం చూసుకున్నట్టయితే కొంతమంది మాత్రమే చాలా సన్నిహితంగా మెలుగుతూ ఉంటారు. అంటే ఆ పార్టీ రాజకీయ భవిష్యత్తుని ముందుండి తీసుకువెళ్ళడంలో కానీ, పార్టీ తీసుకునే నిర్ణయాలు కానీ కొంతమందికి చాలా దగ్గరగా ఉంటాయన్నమాట. చాలా దగ్గరగా నిర్ణయాలు తీసుకుంటుంటారు, ముందుకు వెళ్తుంటారు. మరి అటువంటి వాళ్ళని మనం చూసుకున్నట్టయితే ఏ పార్టీని తీసుకున్నా కానీ అందులో ఆ రాజకీయాల్లో చాలా సన్నిహితంగా మెలిగిన కొందరు వ్యక్తుల్లో వైసీపీకి సంబంధించినటువంటి జగన్ని కానీ విజయసాయిరెడ్డి ఈ ఇద్దరి ద్వయం కూడా మనకి చాలా బాగా గుర్తొస్తుంటుంది. మరి ఇటువంటి ద్వయం అనేది ఇప్పుడు విభేదాలతో రచ్చకెక్కారు. ఏపీ పాలిటిక్స్లో ప్రజెంట్ హాట్ టాపిక్స్ చాలా ఉండొచ్చు, కానీ వాటిల్లో ముందు వరుసలో ఉండేటటువంటి వాటిల్లో ఇది కూడా ఒకటి. మరి వైఎస్ఆర్ కాలం నుంచి చూసుకున్నట్టయితే నేటి వరకు వైఎస్ కుటుంబానికి విజయసాయిరెడ్డి చాలా నమ్మకస్తుడు. పార్టీలో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి అంటే, నెంబర్ 2 ఎవరంటే ఖచ్చితంగా చెప్పేటటువంటి పేరు విజయసాయిరెడ్డి. మరి ఇప్పుడు అదే పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు విజయసాయిరెడ్డి. ఒక రాజకీయ యుగం అనేది ఒక ముగింపుగానే సూచిస్తోంది. మరి జగన్ చుట్టూ ఉన్నటువంటి కోటరీ అనేటటువంటిది విజయసాయిరెడ్డి చెప్పేటటువంటి మాట. ఈ కోటరీలో ముఖ్యంగా విజయసాయిరెడ్డి దృష్టిలో ఉన్నటువంటి పేరు సజ్జల రామకృష్ణారెడ్డి అనేటటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన్ని లక్ష్యంగా చేసుకొని, ఆయన్ని నెత్తిపైకి ఎక్కించుకొని ఎప్పటి నుంచో అంటే వైఎస్ జమానా నుంచి కూడా ఉన్నటువంటి తనను అవమానాలకు గురి చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి జగన్కి తనకు మధ్య ఆఘాతాన్ని సృష్టించారు. ఇదనమాట విజయసాయిరెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణ. ఇది ఎక్కడో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చెప్పింది కాదు, స్వయాన విజయసాయిరెడ్డి బహిరంగంగా చెప్పినటువంటి ఆరోపణలు ఇవి. దశాబ్దాల బంధం అంటే 10-20 ఏళ్ల బంధం ఇలా ప్రత్యర్థిగా మారడం ఏంటనేటటువంటిది అటు వైసీపీ శ్రేణులకు కూడా అసలు అర్థం కానటువంటి విషయం. అసలు విజయసాయిరెడ్డి బయటికి వెళ్ళిపోతారు పార్టీ నుంచి అనేటువంటిది ఎవ్వరూ అసలు ఊహించలేనటువంటి విషయం. అసలు వీళ్ళిద్దరి మధ్య ఎక్కడ వైరం పెంచింది అంటే వీళ్ళిద్దరికి మధ్య అంటే ఈ కోటరీలు అన్నట్టు విజయసాయిరెడ్డి చెప్తున్నారు కదా, కోటరీ ఉండొచ్చు కానీ ఎప్పుడు కూడా బహిరంగంగా బయటపడలేదు విజయసాయిరెడ్డి. కానీ ఒకే ఒక అంశంతో మాత్రం బయటపడింది. ఎందుకంటే తాను ఇరుక్కుపోతున్నాను అనేటటువంటి సమయంలో ఈ కేసు అనేది మొత్తంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి కూడా ఒక పెద్ద కుదుపు అని చెప్పాలి. దానికి ఆజ్యం లిక్కర్ స్కామ్ కేసు, మద్యం కుంభకోణం, మొత్తం 3,500 కోట్ల విలువైన స్కామ్ అనమాట అది. ఈడీ అధికారులు విజయసాయిరెడ్డిని ముందు వరుసలో నిలబెట్టి ఆయన్ని ప్రధాన నిందితుడిగా చేర్చారు. అయితే విజయసాయిరెడ్డి ఈడీ ముందు హాజరైన తర్వాత నా పాత్ర ఏమీ లేదు ఇది అంటూ చెప్పడంతో ఇప్పుడు వైఎస్ హయాంలో అంటే వైసీపీ హయాంలో జరిగినటువంటి ఈ కుంభకోణంలో విజయసాయిరెడ్డిని ముందు వరుసలో నిలబెట్టి ఆయన్ని ముద్దాయిగా చూపించినప్పుడు స్వతహాగా ఉండేది ఎవరి పేరు? నాకు తెలియకుండా జరిగిందంటే ఆ పార్టీ అధినేత మీదకే వెళ్తుంది. అంటే మీ పార్టీ అధినేతకు తెలీదా అనేటటువంటిది. కాబట్టి జగన్ మీదకి వదిలేశారనమాట. నాకు తెలియదు అంటే రాజుగారి పెద్దవారే మంచిదంటే చిన్నవారే చెడ్డది, చిన్నవారే మంచిదంటే పెద్దవారే చెడ్డది. ఆ విధంగా నీకు తెలియదు అన్నప్పుడు నీ అధినేతకు తెలియదా? అటువంటిది జగన్మోహన్ రెడ్డి మీదకి వెళ్ళిపోయింది. తనకేమీ తెలియదు అని చెప్పారు. అప్పట్లో జరిగినాయి ఇది చెప్పడానికి కూడా ఒక కారణం ఉంది. కొన్ని విధానపరమైన నిర్ణయాలన్నీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి జరిగాయి. అంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి జరిగినాయంటే స్వయాన జగన్మోహన్ రెడ్డి ప్రమేయం కూడా ఉంది. అది నేరుగా చెప్పకపోయినా కానీ సంకేతం ఇవ్వడం. ఇందాక చెప్పాను కదా ఒక సామెత, ఆ సామెత దీనికి ఖచ్చితంగా వర్తిస్తుంది అంటూ అంటే ఆయన సుదీర్ఘ అనుభవాన్ని అక్కడ కూడా బయట పెట్టుకున్నారు. అయితే ఆయన చెప్పడం ఏంటంటే ఇవన్నీ చెప్పినా కానీ నేనేం వెన్నుపోటు పొడిచే వ్యక్తిని కాదు, నమ్మకం కోల్పోయా చేసింది కోటరీలు, అంటే నేనే తప్పు చేయలేదు, నేను మంచి వ్యక్తిని, జగన్మోహన్ రెడ్డి కూడా మంచి వ్యక్తే, కానీ ఆయనకి నాకు అగాధం పెంచింది మాత్రం కోటరీలు. కోటరీలు అంటే ఉన్నవి లేనిపోనివి చెవిలో నూరిపోసే వాళ్ళని కోటరీలు అంటారు. కాబట్టి అటువంటి కోటరీలు కాబట్టి వాళ్ళని నమ్ముకున్నటువంటి పరిస్థితి కాబట్టి జగన్మోహన్ రెడ్డి తప్పిదం అది అని చెప్పారు. కాబట్టి రాబో రోజుల్లో పెద్ద ఎత్తున ఆధారాలు బయట పెడతాను అనేటటువంటిది కూడా విజయసాయిరెడ్డి చెప్పడం జరిగింది. మరి
ఇప్పుడు విజయసాయిరెడ్డి పైన ఎటువైపు? విజయసాయిరెడ్డి ఏ వైపుకు పయనిస్తారు అంటే వైసీపీ పార్టీ నుంచి వచ్చేశారు. అంతకుముందు కూటమి పార్టీని ఇష్టారీతిని తిట్టారు కాబట్టి కూటమిలోకి వెళ్ళేటటువంటి అవకాశం లేదు. మరి వైసీపీకి అయితే విభేదాలు వచ్చేసాయి. వాళ్ళనైతే తీవ్ర విమర్శలు చేశారు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డితోనే విభేదించారు. మరి ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటి అంటే ఇప్పుడు ఆయన ముందు ఒక దారి ఉంది. ఆయన ఆలోచన తీరు కూడా ఇదే అంటున్నారు. జూన్ నుంచి పాదయాత్ర అనేది ఒకటి చేస్తాను అనేటటువంటిది ఆయన చెప్పారట. మరి ఆ పాదయాత్ర మీద ఆధారపడింది. ప్రధానంగా అసలు ఈ పాదయాత్ర ఎందుకు ఆయన ఎంచుకున్నారంటే రాజకీయ ప్రకటన వెనక్కి తీసుకున్న తర్వాత నేను ప్రజల్లోకి బలంగా వెళ్ళాలి అంటే ఇంతకుముందే చెప్పారు ఆయన, నేను రాజకీయ విరమణ తీసుకుంటున్నాను, ఇంకా నేను రాజకీయాలకు రానంటే అప్పటి చాలామంది చెప్పారనమాట. లేదు, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కొనడం ఇప్పుడు వయసు రీత్యా కావచ్చు, లేకపోతే పార్టీలో ఉన్నటువంటి ఆయన మీద ఉన్నటువంటి అసమ్మతి కావచ్చు, వీటన్నిటి వల్ల విజయసాయిరెడ్డి ఖచ్చితంగా రాజకీయ విరమణ తీసుకుంటారన్నా కానీ ఆయన కూడా చెప్పారు, ఇప్పుడు నా వల్ల కాదు, నేను రాజకీయ విరమణ తీసుకొని నేను ప్రశాంతమైన జీవితం గడుపుతానన్నా కానీ ఇప్పుడు లేదు, తన నిజాయితీని బయట పెట్టుకోవాలనేటటువంటి ఉద్దేశాన్ని కూడా ఆయన బహిర్గతం చేసుకుంటున్నారు. కాబట్టి విరమణ తీసుకొని ప్రజల్లోకి వెళ్ళాలి, నేనేందో నిరూపించుకోవాలి. కాబట్టి వైసీపీలో తనను ఒక నమ్మక ద్రోహిగా చూపిస్తున్నారు. కాబట్టి లేదు, నేను నిజాయితీ పరుణ్ణి, కోటరీ వల్ల తనపై ఈ ముద్ర పడింది అనేటటువంటిది తుడిచిపెట్టాలి అనేటటువంటిది విజయసాయిరెడ్డి ఆలోచన. తద్వారా ఈ యాత్రపై తనపై ఉన్న అవినీతి ముద్ర తుడిచి వేసుకోవాలి. తద్వారా రేపు ఎల్లుండి అంటే మనకు ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి వార్తల ప్రకారం అయితే బీజేపీతో దోస్తీ కట్టేటటువంటి ఆలోచన కూడా విజయసాయిరెడ్డి చేస్తున్నారు అనేటటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. మరి బీజేపీలోకి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? ఇటు కూటమికి ఏ విధంగా అయితే గట్టిపోటీ ఇస్తారో జగన్ కూడా అటువంటి గట్టిపోటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇలా పాదయాత్రకు వెళ్ళి తన మీద ఉన్నటువంటి నెగిటివిటీని పోగొట్టుకొని జగన్కి ఎదురు నిలబడేటటువంటి సందర్భం వస్తే జగన్కి కూడా ఖచ్చితంగా పోటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఢిల్లీ స్థాయిలో బీజేపీ అగ్రనేతలతో ఎలాగో సాన్నిహిత్యం ఉంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా బీజేపీ వాళ్ళని తిట్టలేదు. కాబట్టి దీని ద్వారా తనకున్నటువంటి నిజాయితీ నిరూపించుకొని పాదయాత్ర ద్వారా ప్రజలకు దగ్గరమైతే కాషాయ పార్టీ ఆటోమేటిక్గా ఈ రెండు పార్టీలో లేరు కాబట్టి మా పార్టీలో జాయిన్ అవ్వండి అంటూ వాళ్ళు కూడా పిలిచే అవకాశం ఉంది. కాబట్టి కాషాయ పార్టీ తీసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. మరి జగన్ వంటి పోరాట యోధుడికి అంటే ఆయన అధికారంలోకి వచ్చింది తెలుసు కదా, 2014 నుంచి 19 వరకు ఇదే ఫార్ములా అవలంబించారు. అతని ఎత్తుగడలన్నీ తెలుసు. కాబట్టి ఇప్పుడు ఇంచుమించుగా అదే రూట్లో వెళ్ళి సాయిరెడ్డి ఇప్పుడు శత్రువుగా మారి అంటే రేపు ఎల్లుండి ఏదైనా కానీ ఊహించని పరిణామాలతో వైసీపీ ఎదురొచ్చినా కానీ ఖచ్చితంగా ఎదురెళ్లే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ఈ విధంగా అయినా జగన్కి గట్టి పోటీ ఇవ్వచ్చు, అలాగే బీజేపీకి దగ్గర అవ్వచ్చు, తన రాజకీయ ప్రస్థానాన్ని అయితే ఇంకొంతకాలం గడిపేయచ్చు. ఇది విజయసాయిరెడ్డి యొక్క ప్లాన్గా కనిపిస్తోంది. మరి చూడాలి, మరి విజయసాయిరెడ్డి అనుకున్నట్టుగా కానీ నెరవేరితే మరి రానున్న రాజకీయాల్లో ఏ పార్టీకి క్రియాశీలకంగా వ్యవహరిస్తారు, ఏ పార్టీ విజయ అవకాశాలని ఇంకొంచెం పైకి తీసుకెళ్తారనేది. సో ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి 1TV స్పెషల్ అనాలిసిస్.